హాయ్ ఫ్రెండ్స్, మహాభారత యుద్ధం 18 రోజుల పాటు జరిగింది. ప్రతిరోజు ఒక పక్షం ఒక వ్యూహం అమలు చేస్తే వైరపక్షం దానికి విరుగుడుగా మరో యుద్ధ వ్యూహాన్ని పన్నేవారు. ఇలా ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు ప్రతివ్యూహాలు, అస్త్రశస్త్ర ప్రయోగాలు, నరనారాయణుల కృష్ణార్జునుల పరాక్రమం, కురువృద్ధులైన భీష్మ, ద్రోణ, కృపాచార్యుల అసమాన ధీరత్వం, అన్నింటిని మించి జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడి భగవద్గీత బోధన తదితర అంశాలతో మహాభారత యుద్ధ ఘట్టాలు నేటికి విశ్వంలో స్మరణకు వస్తున్నాయి. అభిమన్యుని పద్మవ్యూహంలో బంధించి కౌరవులు సాగించిన అధర్మ యుద్ధంలో అర్జున తనయుడు విరోచిత మరణం పొందాడు. కేవలం ఈ వ్యూహమే కాకుండా అప్పటి యుద్ధంలో అనుసరించిన పలు వ్యూహాల గురించి తెలుసుకుందాం. వ్యూహరచన అనేది సమరకళలో ఒక ప్రధాన అంశమని యుగయుగాల నుంచి భారతీయులు విశ్వసిస్తారు. ఒక సమయం, సందర్భం, శత్రువును చిత్తు చేయడానికి కావలసిన తెలివితేటలను అన్నింటిని కలుపుకొని ఈ వ్యూహ రచన జరుగుతుంటుంది. రథ, గజ, తుగర, కాల్చలం, ధానుష్కల యుద్ధం చేసేవారు, బలం, ఇలాంటివన్నీ ఒక వ్యూహాన్ని రచించడానికి కావలసిన ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. ఎదుటివారి బలాన్ని, తమ బలాన్ని అంచనా వేసుకుంటూ ఊహల ఆధారంగా తగిన విధంగా నిపుణులు రకరకాల వ్యూహాలను పన్నుతారు. సైన్యం తక్కువగా ఉన్నప్పుడు, ఎదుటి సైన్యం ఎక్కువగా ఉన్నప్పుడు తమ తక్కువ సైన్యం ఎక్కువ సైన్యాన్ని గెలవడానికి వ్యూహం బాగా ఉపయుక్తమవుతుంది. ఒకవేళ అధికంగా సైన్యం ఉన్న ఒక కట్టుదిట్టమైన విధానంతో దీన్ని విస్తరింప చేస్తూ తక్కువ ప్రాణ నష్టం జరిగేలా, విజయం తమకు దక్కేలా తగినట్టుగా వ్యూహాన్ని నిర్మించుకోవాలి. పక్షులు, పశువులు నిత్యం జీవన పోరాటం చేస్తుంటాయి. ప్రతి క్షణం ఎలాంటి ఉపద్రవం వస్తుందో తెలియదు. అందుకు అనుగుణంగా ప్రాణరక్షణ పద్ధతులను ఆచరిస్తుంటాయి. వీటిని అధ్యయనం చేసి వీటిని రూపొందించారు. క్రౌంచ వ్యూహం, గరుడ వ్యూహం, మకర వ్యూహం, కర్మ వ్యూహం, శకట వ్యూహం, సూచి, శేన, వజ్ర, అచల, సర్వోతభద్ర, మండలార్ధ, శృంగాటక, ఇలా అనేక రకాల పేర్లతో కనిపిస్తున్నాయి. అచలం అంటే పర్వతం. అచల వ్యూహం అన్నప్పుడు ఒక చోట ఒక క్రమ పద్ధతిలో కొండలాగా సైన్యం ఉండి శత్రువుని ఎదుర్కొంటుంది. మకర వ్యూహంలో మకరం అంటే మొసలి. దీని నోరు భాగం అతి భయంకరంగా ఉంటుంది. దీన్ని తలపిస్తూ మకర వ్యూహాన్ని రూపుదిద్దుతారు. కూర్మం వీపు భాగం ఎంతో గట్టి కవచంలా ఉంటుంది. కూర్మ వ్యూహం పన్నేటప్పుడు సైన్యంలో ప్రధానమైన వారికి ఎవరికి దెబ్బ తగలకుండా మిగిలిన సైనిక భాగాలన్నీ రక్షక కవచంలా ఉంటాయి. శేనం అంటే డేగ కళ్ళు ఎంతో చురుకుగా ఉంటాయి. ఆ కళ్ళతోటే తమకు కావలసిన పదార్థాన్ని ఎంతో దూరం నుంచి చూసి చాకచక్యంగా తన ఆహారాన్ని తన్నుకుపోతూ ఉంటుంది. అలాగే శత్రు సైన్యాన్ని చిత్తు చేయడానికి ఈ వ్యూహాన్ని వాడతారు. క్రౌంచ పక్షి ముక్కు చాలా దృఢంగా ఉంటుంది. ఈ వ్యూహంలో ముక్కు భాగంలో ఉండే వారిని జయించమంటే శత్రువు ఎంతో కష్టానికి గురి కావాల్సి వస్తుంది. సైన్యం ప్రయాణిస్తున్నప్పుడు అగ్రభాగంలో ఉన్న సైనిక బలానికి ప్రమాదం ఎదురవుతుందన్నప్పుడు ముసలి నోరు భాగాన్ని పోలినట్లుగా మకర వ్యూహాన్ని పన్ని శత్రువును చిత్తు చేసేవారు. అవతల శత్రువు కూడా బలంగానే ఉంటే డేగను పోలిన శేన వ్యూహాన్ని పన్నేవారు. శేన వ్యూహం పన్నటానికి ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే సూదిలాగా ముందుకు దూసుకుపోయి శత్రువును నాశనం చేయడానికి సూచి వ్యూహాన్ని పన్నేవారు. అగ్రభాగాన కాక వెనుక భాగంలో శత్రువుల వల్ల ప్రమాదం కలుగుతుందనుకుంటే శకటంలాగా వ్యూహరచన చేసేవారు. ముందు వెనుక కాక పక్క భాగాల నుంచి ప్రమాదం ముంచుకొస్తుందనుకుంటే వజ్ర వ్యూహాన్ని, అలా కాకుండా 4 వైపుల నుంచి శత్రువులు దాడి చేయబోతున్నప్పుడు చక్రవ్యూహం కానీ భద్రవ్యాలం అనే పేర్లున్న వ్యూహాలను పన్నేవారు. ఈ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బతీయడానికి ఉపయుక్తమయ్యేవిగా ఉండేవి, మరికొన్ని తమను తాము కాపాడుకోవడానికి పనికొచ్చేవిగా ఉండేవి. వ్యూహాలకు అందులో ఉండే సైనికులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ముందుకు నడపడానికి, శత్రువును నిర్భయంగా ఎదుర్కోవాలని చెప్పడానికి, వెనక్కి తిరిగి రమ్మని చెప్పడానికి, సంబంధిత నాయకులు యుద్ధ సమయంలో ఉపయోగించే వాద్య పరికరాలను ఉపయోగించడం, రథానికున్న ధ్వజాలు, జెండాలతో సూచనలు చేయడం లాంటివి చేస్తుండేవారు. ఇలా పలు వ్యూహాలతో యుద్ధాన్ని గెలిచేందుకు శ్రమించేవారు. ఈ వ్యూహాలను మహాభారతంలో ఇరు పక్షాలు అమలు చేశాయి. ఒకరు ఒక వ్యూహం పన్నితే అందుకు విరుగుడుగా మరొక వ్యూహం రచించేవారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.